సో శేఖర్ గారు గెస్ట్ ఫుడ్ సెగ్మెంట్లో ఏం చేసి చూపిస్తున్నారు? గెస్ట్ ఫుడ్లో మనం దొండకాయ పకోడీ చేద్దాం. దొండకాయ పకోడీ? అవునండి, మామూలుగా దొండకాయతో ఫ్రై చేసుకుంటూ ఉంటాం, కర్రీ చేసుకుంటాం డిఫరెంట్గా. అంటే బెండకాయ పకోడీలు తెలుసు, ఉల్లిపాయ తెలుసు, వంకాయ కూడా తెలుసు, కానీ దొండకాయ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందండి. చేస్తూ ఉంటారండి డిఫరెంట్గా. అయితే ఇది ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను. దొండకాయలో ఆ పచ్చిదనం చాలా మందికి నచ్చదు కదండి, అంటే అది కసకసా ఉంటే బాగోదు అంటారు. అవును, మరి పకోడీ కుదురుతుందంటారా? కుదురుతుందండి. దాన్ని ఎలా చేయాలో ఈజీగా చూపెడతాను మీకు. ఓకే, అలా పచ్చితనం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూపెడతాను. ఓ, సో బెస్ట్ ప్రొసీజర్ ఉందన్నమాట దీనికి. ఉందండి. ఓకే, మరి దొండకాయ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా నోట్ చేసుకోండి. దొండకాయ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, వాము చిటికెడు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. మరి దొండకాయ పకోడీ శేఖర్ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఇది చాలా ఈజీ కాబట్టి ముందుగా మనం ఆయిల్ వేడి చేసుకోవాలి. ఓకే, పకోడీ ఫ్రై చేయడానికి ఆయిల్ వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా పోసుకొని వేడి చేసుకోవాలి. అవునండి. ఇందాక అన్నారు దొండకాయ పచ్చిగా వస్తుంది. దొండకాయని లేతవి ఎంచుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి, డీప్ ఫ్రై అవుతాయి. అప్పుడు మనకు పచ్చిగా రాదు, కరగదు. ష్యూర్ అండి, ఇది చూస్తేనే అర్థమైపోతుంది. చాలా సన్నగా నీట్ గా కట్. కాస్త ముదిరిపోయింది ఉంటే కనుక మనకు అలా వస్తుంది మనకి. ఎందుకంటే ముదిరిపోయింది ఉంటే చాలా హార్డ్ గా ఉంటుంది కాబట్టి. అలాంటి లోపల గింజలు అది కూడా ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి అవి కొంచెం అలా అనిపిస్తాయి. అవునండి. సో లేతవి సెలెక్ట్ చేసుకోవాలి పకోడీ చేసేటప్పుడు. ఓకే, ఒక బౌల్ ఇవ్వండి. ఈ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. దీనికి కాస్త శనగపిండి వేసుకోవాలి. ఓకే, ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా తక్కువ కదండి. అవునండి, చక్కగా ఈజీగా కలిపేసుకోవచ్చు. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు కారం కూడా వేసుకోవాలి. ఓకే, దీనికి సరిపడా కొద్దిగా కారం. ఓకే, కారం ఇంకా మనం తినేదాన్ని బట్టి. అవునండి. సో పచ్చిమిరపకాయ కూడా వేయట్లేదు కదండి? లేదండి. సో కారం మాత్రం సరిపడా వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు. ఓకే, పకోడీల్లో కరివేపాకుది ఒక స్పెషల్ టేస్ట్. అవునండి, చాలా బాగుంటుంది ఫ్రై అయ్యాక. అలాగే కొద్దిగా వాము. ఓకే, వీటన్నిటిని బాగా కలిపెట్టుకోవాలి. ఓకే, దీంట్లో వచ్చిన మాయిశ్చర్ సరిపోకపోతే కనుక మనం నీళ్ళు వేసుకోవాలి. అంటే దీని తడి సరిపోకపోతే కనుక మనం నీళ్ళు వేసుకోవాలి. సో ముందు వాటర్ యాడ్ చేయకుండా వీలైనంత వరకు కలిపేసి ఇంకా అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవాలి. అవునండి. ఓకే, అంటే ఇప్పుడు పకోడీ అంటే ఉల్లిపాయ కామన్ కదండి, మరి ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అంటారా? అవసరం ఉంటే కనుక వేసుకోవచ్చు, ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే, లేకపోయినా ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ ఉల్లిపాయ వేస్తే ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా పొడవుగా తరుక్కుంటే బాగుంటుంది. మనకి కొంచెం వాటర్ పడుతుంది అంటారా? కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఓకే, ఈ ముక్కలకు పట్టేటట్టుగా అన్నమాట. కానీ పకోడీల్లో దొండకాయ అనేది అంటే ఎక్కడో రేర్ గా చేసుకుంటారేమో కానీ. అవునండి, దొండకాయ ఎక్కువ ఇష్టపడరు కాబట్టి రేర్ గా చేసుకుంటారు. ఇంకా డిఫరెంట్ గా పకోడీలు ఇంకే కూరలతో చేసుకోవచ్చు అంటారు? ఆల్ వెజిటేబుల్స్ తో చేసుకోవచ్చు అండి. అవునా? అవునండి, ఏ వెజిటేబుల్స్ అయినా చేసుకోవచ్చు మనం పకోడీ. ఓకే, ప్రొసీజర్ మాత్రం ఇంచుమించు ఒకటేలా ఉంటుంది. కొన్నిట్లో కొన్ని పడతాయి, అంటే అవసరం ఉంటాయి, కొన్ని అవసరం ఉండవు ఇంగ్రీడియంట్స్. ఓకే, సో దీన్ని పకోడీ వేసుకుందాం ఇప్పుడు. ఓకే, విడివిడిగా వేసుకోవాలి. జస్ట్ అలా పకోడీలో వదిలేసుకుంటూ ఉండాలి. కలుపుతారండి ఇప్పుడే? కాసేపు అయిన తర్వాత కలుపుతాం. ఓకే అండి. అది మీరు వేసిన ఇంగ్రీడియంట్స్లో వాము కదండి, బాగా స్మెల్ వస్తుంది ఇప్పుడు. అవునండి, నిజంగా వేగుతుంటే వాముది చాలా మంచి ఫ్లేవర్ స్మెల్ తెలుస్తుంది. బాగుంది. సో ఇంకా ఎంతసేపు పడుతుంది అంటారు ఇది? కాసేపు టైం పడుతుందండి. ఓకే అండి. సో మరి పూర్తిగా వేగేదాకా వెయిట్ చేద్దాం. ఓకే.
మంచి రంగు వచ్చాయి కదండి. ఇలా అవుతుందండి మనకి. ఓకే, మీరు అన్నట్టు దొండకాయ ముక్కలు కూడా ఇలా చిన్నగా అయిపోయాయి, సన్నగా. ఇంకా చూడండి ఇలా అవుతుంది, వేగినట్టు బాగా తెలుస్తుందండి. సో స్టవ్ కట్టేసుకుందాం. తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఓకే, చూడ్డానికే చాలా క్రిస్పీగా ఉన్నాయని అర్థమవుతుంది. మామూలుగా దొండకాయ ఇష్టపడని వాళ్ళు ఉంటే కనుక ఈ పకోడీ చూస్తే కనుక ఇట్టే తినేయాలనిపిస్తుంది. నిజమే, ఇందాక నేను అన్నట్టుగా పచ్చి పచ్చిగా తగులుతూ ఉండడం చాలా మందికి నచ్చదు, కాబట్టి ఇలా క్రిస్పీగా చేసి పెట్టేస్తే అందరూ హ్యాపీగా తింటారు. అవునండి. ఓకే, ఆ ప్లేట్ ఇవ్వండి. కాస్త కరివేపాకుని ఇలా వేసుకొని ఓకే పైనుంచి వేసుకుంటాం ఇది. అవునా? ఓకే, పకోడీలో కరివేపాకు నిజంగా చాలా బాగుంటుందండి, టేస్టీగా. దాన్ని సెపరేట్గా ఏరుకుని మరీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైన కొద్దిగా చాట్ మసాలా చల్లుకొని. ఓకే, సో ఇంకొక మంచి టేస్ట్ అన్నమాట. అవునండి. ఒకవేళ చాట్ మసాలా లేకపోయినా ఇలా కూడా తినేసేయచ్చు. తినేసేయచ్చండి. ఈ కరివేపాకును దీనిపైన వేసుకోవాలి. ఓకే ఓకే, కొద్దిగా గార్నిష్గా బాగుంటుంది అనమాట మనకి. ఓ సో వేడివేడిగా దొండకాయ పకోడీ రెడీ. ఇంత వేడివేడి పకోడీ చేతిలో పెడితే ఎవరైనా ఆగుతారో చెప్పండి? మరి దీన్ని నేను టేస్ట్ చేయబోయే ముందుగా స్పీడ్గా తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. దొండకాయ పకోడా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్లో దొండకాయ ముక్కలు, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, వాము వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, దొండకాయ పకోడా రెడీ. తయారు చేసే విధానం మరోసారి చూసారు కదా, మరి ఇప్పుడు టేస్ట్ టైం. కచ్చా కచ్చా కాదండి, కరకరలాడుతుంది. ఓకే, చాలా బాగుంది, క్రిస్పీగా. పిండి కూడా, శనగపిండి కూడా కరెక్ట్గా వేశారు, తగినంత మాత్రమే. అంటే మరీ ఎక్కువ వేస్తే కనుక దానికి ఏంటంటే మామూలుగా మెత్తగా అవుతుంది అన్నమాట. దానికి సరిపడా వేస్తే కనుక బాగా క్రిస్పీగా బాగా వస్తుంది. అండ్ శనగపిండి టేస్ట్ కూడా డామినేట్ చేస్తూ ఉంటుంది ఎక్కువ వేయడం వల్ల. బట్ ఇలా కరెక్ట్గా ఉందండి. దొండకాయ టేస్ట్ తెలుస్తుంది, శనగపిండి వాము టేస్ట్ బాగా తెలుస్తుంది. ఓకే, అండ్ మీరు పైనుంచి జల్లిన చాట్ మసాలా కూడా సూపర్, మంచి టేస్ట్ యాడ్ చేసింది. సో చాట్ మసాలా అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. దొండకాయ పకోడీ అండి, చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేసి మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి సర్వ్ చేసేయండి.